ఒక బంగాళదుంప తీసుకుని దానిపైన పొట్టంతా తీసేయండి. ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని తగినంత నీళ్లు పోసుకొని కట్ చేసుకున్న బంగాళదుంపలు అందులో వేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని 3 నుంచి 5 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. బంగాళదుంపలు ఉడికిన తర్వాత వాటిని టిష్యూ పేపర్స్ మీద పెట్టుకోండి, సో దట్ ఎక్సెస్ వాటర్ అంతా తీసేస్తుంది. వీటిని మనం 2 రకాలుగా ఫ్రై చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవాలి అంటే ఓవెన్ బెస్ట్ అన్నమాట. అది 15 నిమిషాలు పడుతుంది. అదే నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది, కాకపోతే ఆయిలీ ఫుడ్ అవుతుంది అన్నమాట. డీప్ ఫ్రైలో 5 మినిట్స్లో అయిపోతుంది. క్రిస్పీగా రావడానికి నేను ఫస్ట్ ఇందులో 2 స్పూన్లు మైదా పిండి, కొంచెం ఉప్పు, మిరియాల పొడి, కారం వేయడం వల్ల కొంచెం కలర్ కూడా వస్తుంది. ఆరిగానో హర్బ్స్ వేసాను. మీ దగ్గర ఇవి లేకపోతే డామినోస్ వాళ్ళు ఇస్తారు కదా, ఆ హర్బ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవడమే. నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం పొటాటో వెడ్జెస్ ఫ్రై చేసుకుందాం. ఇది ఈవినింగ్ స్నాక్ కింద బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టవచ్చు. సాంబార్ లాంటివి ఎప్పుడైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్ కింద కూడా పెట్టుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చాక వీటిని బయటకు తీసుకుని టిష్యూ పేపర్ మీద పెట్టుకోండి. ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుని దీన్ని సీజనింగ్ చేసుకుందాం. సీజనింగ్ మీ ఇష్టం అండి, ఎలాగైనా చేసుకోవచ్చు. మీకు చట్పటా కావాలి అనుకుంటే చాట్ మసాలా అలా పెట్టుకోవచ్చు, ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు. సింపుల్గా కావాలి అంటే నేను ఇక్కడ హర్బ్స్ యూస్ చేశాను. కొంచెం కారం, కొంచెం ఉప్పు, అంతే. బాగా మిక్స్ చేసుకుంటే పొటాటో వెడ్జెస్ ఇంట్లోనే రెడీ అయిపోతాయి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్స్లో రాయండి. నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.